నమస్తే, దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం. వివాహము అన్ని విషయంలోకి ఘనమైనదండి. అది జాతి మత ప్రాంత విభేదాలు లేకుండా అది ఎక్కడైనా సరే దేశాలైనప్పటికీ ఏదైనప్పటికీ సంప్రదాయ రీతుల్లో మానవ జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం అండి. అంటే పుట్టిన కానించి చనిపోయే వరకు అనేక కార్యక్రమాలు జరుగుతుంటాయి. మీ మధ్యలో జరిగేదే వివాహం. ఈ వివాహ కార్యక్రమాన్ని ఒక్కొక్క ప్రాంతాల వారిగా, ఒక్కొక్క జాతుల వారిగా ఒక్కో రకమైన పద్ధతులు పాటిస్తుంటారు. అంటే ముఖ్యంగా హైందవ మతంలో, అంటే హిందూ మతంలో వివాహానికి ఒక ప్రత్యేకత సంతరించుకుందండి. అంటే వివాహంగా ముందుగా వధువరులు ఒకళ్ళొకరు ఇష్టపడ్డాక పెద్దలు కూర్చొని మాట్లాడుకుంటారు, అంతా తెలిసిందే. తర్వాత వివాహం నిత్యమైన తర్వాత గణేషుని యొక్క నామస్మరణతోటి వినాయకుని పూజ చేస్తారు. చేసి వినాయకుని యొక్క అంటే గణేషుడు బియ్యం అంటారు కదా, మీకు అందరికీ తెలిసిందే. ఆ గణేషుడి బియ్యానికి అంటే ఒక ముడుపు కట్టి వివాహ కార్యక్రమాలన్నీ ప్రారంభిస్తారన్నమాట. ప్రారంభించి వివాహం అయిన తరువాత అంటే 16 రోజులు కంటిన్యూగా ఆ వివాహ తంతు అనేది జరుగుతూ ఉంటుంది. జరిగిన తరువాత 16వ తేదీన ఆ గణేషుని కట్టిన ముడుపుని విడిపించి ఆ గణేషునికి నైవేద్యం చేసి ఈ యొక్క వివాహానికి అంటే మొత్తం అంటే ఈ కార్యక్రమానికి ముగింపు పలుకుతారు. ఈ నేపథ్యంలో వివాహం రోజున మీకు తెలిసిందే తాడుతోటి అంటే నూలు పోగితోటి మా పసుపు కొమ్ముతో ఒకప్పుడు కట్టేవారు. అంటే మంగళసూత్రం కట్టిన తర్వాత దాన్ని ఆ యొక్క పసుపు తాడుని సువర్ణాక్షరంగా అంటే బంగారపు తాడుగా మార్చే కార్యక్రమం ఈరోజు జరుగుతుందన్నమాట. దీన్ని ఒక ప్రత్యేకమైన తంతుగా చేస్తారు. ప్రత్యేకించి ఒక 3 కానీ 5 కానీ 9 కానీ ముత్తైదులతోటి ప్రత్యేకించి ఆ యొక్క తాడుని ఆ రోజు వరుడు వధువు మెడలో కట్టిన ఆ పసుపు దాన్ని ఆయన చేస్తే మళ్ళీ తీయించి ఆ స్థానంలో కనపప్పు తాడుని తగిలిస్తారన్నమాట. ఆ కార్యక్రమం ఈరోజు జరుగుతుందండి. అంటే స్వామి జాహ్నవుల వివాహం మార్చి 14వ తేదీన జరిగిన విషయం మీకు తెలిసిందే. ఈరోజు 16వ రోజు అనమాట. దానికి సంబంధించిన కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. ఇది చూసారు ఇక్కడ ముఖ్యంగా మంగళసూత్రాలు అంటే నల్లగా నల్ల పూసలని, పగడాలని, ముత్యాలని ఒకటేంటండి. సాధారణ భారతదేశంలో పుట్టిన హిందూ స్త్రీకి ప్రతి ఒక్కరికి తెలిసిందే. దాన్ని అంటే మెడలో చూడండి, అవి మంగళసూత్రం అంటే 2 మంగళసూత్రాలు, 2 నల్లపూసలు, అలాగే పగడాలు, ముత్యాలు, ఇలా అన్ని రకాలుగా పేర్చి ఈ 16 రోజుల ఉత్సవం అనంతరం అంటే 16 రోజులు అంటే పెళ్ళి అయిన 14వ తేదీ నుంచి ఈ రోజు వరకు ఈ కార్యక్రమం అంతా పూర్తయింది కదండి. 16వ తేదీ దీనికి ముగింపుగా అంటే తాడు స్థానంలో ఈ బంగారపు తాడుని చేస్తారు. ఇది కూడా ప్రత్యేకించి ముత్తైదులకి ఒక పండుగగా ఉంటుంది. అది ఆ కార్యక్రమాన్ని ఇక్కడ చేస్తున్నారు. అమ్మలాల పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో సందళ్ళు నింపరే పందిళ్లలో బంగారు బొమ్మలలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో కోయిలలో రామశేఖరాలో పలకటి మంతరాలో కళ్యాణం గమనీయం ఒకటయ్యే వేళ నా వైభోగం. కళ్యాణం గమనీయం ఈ 2 మనసులే రమణీయం. ముడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట 4 దిక్కుల కంట చూడ ముచ్చటైన వేడుకంట. ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకొనే పండగంట. అరరుగలల నిండుగా ఇది 100 పచ్చని పంట. అమ్మలాల పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో ఇంటి పేరు మారయి దందులో చుక్కలే అక్షింతలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో అలకరించే తడి ఓలిలలో పుట్టినింటి కళ్ళలో
జతలా బంధంగా 8 గడప దాటి ఆనందాలు చూడగా మీ అనుబంధమే బలపడగా ఇక 9 నిండితే నెల నెమ్మదిగా తిరేకల 10 అంకెల్లో సంసారమిలా పరిలంగా సాగేటియలా ఒకటేనంట ప్రాణం ఒకరంటే ఇంకొకరి లోకం ఇద్దరు చరో సగం ఇక ఇద్దరిదంట కష్టం సుఖం అమ్మలాలో పడి కొమ్మలాలో ముత్తుల గుమ్మలాలో సందళ్ళు నింపరే పందిళ్ళలో బంగారు గుమ్మలాలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో కోయిలాలో రామశకనాలో పలకటి మంతరాలో అమ్మలాలో పడి కొమ్మలాలో ముత్తుల గుమ్మలాలో సందళ్ళు నింపరే పందిళ్ళలో బంగారు గుమ్మలాలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో కోయిలాలో రామశకనాలో పలకటి మంతరాలో కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన శివధనువు విరిచాకె వధువు మది గెలిచాకె మోగింది కళ్యాణ శుభవీణ కళ్యాణం వైభోగం శ్రీరామచంద్రుని కళ్యాణం అపరంజి తరుణి అందాల రమణి వినగానే కృష్ణయ్య లీలామృతం గుడి దాటి కదిలింది తన వెంట నడిచింది గెలిచింది రుక్మిణి ప్రేమాయణం కళ్యాణం వైభోగం ఆనంద కృష్ణుని కళ్యాణం పసిడి కాంతుల్లో పద్మావతమ్మ పసిప్రాయముల వాడు గోవిందుడమ్మ విరివలపు ప్రణయాల చెలి మనసు గెలిచాకె కళ్యాణ కళలులికినాడమ్మ ఆకాశరాజునకు సరితూగు సిరి కొరకు రుణమైన వెనుకాడలేదమ్మా కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం వేదమంత్రం అగ్ని సాక్ష్యం జరిపించు ఉత్సవానా పసుపు కుంకాలు పంచభూతాలు కొలువైన మండపానా వరుడంటూ వధువంటూ ఆ బ్రహ్మముడి వేసి జత కలుపుతంతే ఇది స్త్రీ పురుష సంసార సాగరపు మథనాన్ని సాగించమంటున్నది జన్మంటూ పొంది జన్మివ్వలేని మనుజునకు సార్థక్యముండదు కదా మనుగడను నడిపించు కళ్యాణమును మించి ఈ లోక కళ్యాణమే లేదుగా కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం
తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాన తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాన అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి చందమామ చందమామ కిందికి చూడమ్మా ఈ నేల వీడి నెల రోజులు చూసి నీవు పెరబోవమ్మా వెన్నెలమ్మ వెన్నెలమ్మ వందెలు చాలమ్మా మా అన్నుల మిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి ముని వేళ్ళు పచ్చని మెడపై వెచ్చగరాసను చిలిపి రహస్యాలు